ఎపిసోడ్ 15 వాయిస్ డ్రీమ్ రీడర్ పార్ట్ 1 వాయిస్ డ్రీమ్ రీడర్ యాప్ ఎపిసోడ్ కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈ కొత్త ట్యుటోరియల్ కి స్వాగతం. నేను విద్యా వై. ఈ రోజు మనం వాయిస్ డ్రీమ్ రీడర్ అనే ఆసక్తికరమైన అప్లికేషన్ గురించి మాట్లాడబోతున్నాం. ఇది రీడింగ్ యాప్. దృష్టి లోపం ఉన్న వ్యక్తికి ఇది చాలా అవసరం. ఈ ఎపిసోడ్లో వాయిస్ డ్రీమ్ రీడర్ మరియు దాని ఫీచర్ల గురించి అన్నింటినీ తెలుసుకుందాం. తదుపరి ఎపిసోడ్ నుండి టాక్బ్యాక్తో ఈ ఫీచర్లన్నింటినీ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. నేను ఎక్కువగా ఉపయోగించే యాప్లలో ఇది ఒకటి. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటికి అందుబాటులో ఉంది. ఇది పెయిడ్ యాప్. ఈ కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిస్ డ్రీమ్ రీడర్ ఈ యాప్ని $400 అందిస్తోంది. ఇంతకు ముందు ఈ యాప్ ధర $750. వాయిస్ డ్రీమ్లో స్కానర్ మరియు రైటర్ కూడా ఉంది. వాయిస్ డ్రీమ్ రీడర్ మరియు స్కానర్ ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటికి అందుబాటులో ఉన్నాయి, కానీ వాయిస్ డ్రీమ్ రైటర్ iOSలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్కు అందుబాటులో లేదు. నేను వాయిస్ డ్రీమ్ రీడర్ని మాత్రమే ప్రయత్నించాను. ఈ ట్యుటోరియల్స్లో వాయిస్ డ్రీమ్ రీడర్ గురించి మాత్రమే తెలుసుకుందాం. iOS విషయానికి వస్తే వాయిస్ డ్రీమ్ రీడర్ కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని గుర్తుంచుకోండి. నేను ప్రస్తావించినట్లుగా ఇది నేను ఎక్కువగా ఉపయోగించే యాప్లలో ఒకటి. ఈ ట్యుటోరియల్ని విన్న తర్వాత నేను ఎందుకు అలా చెబుతున్నానో మీరు తెలుసుకుంటారు. వాయిస్ డ్రీమ్ రీడర్ పూర్తిగా విజువల్గా లేదా పూర్తిగా ఆడిటోరీగా లేదా రెండూ ఉండేలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది విస్తృత శ్రేణి వినియోగదారుల అవసరాలను తీర్చగలదు. ఇది ప్రస్తుతం 200 కంటే ఎక్కువ వాయిస్లకు మద్దతు ఇస్తుంది. ఇందులో ఒక వాయిస్ మాత్రమే ఉచితం అని గుర్తుంచుకోండి. మీరు కావాలనుకుంటే అదనపు వాయిస్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది 30కి పైగా భాషలకు మద్దతు ఇస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఇది భారతీయ ప్రాంతీయ భాషల్లో దేనికి మద్దతు ఇవ్వదు. కాబట్టి భారతీయులు ఇంగ్లీషు మాత్రమే చదవగలరు. ఇది ఇతర విదేశీ భాషలకు మద్దతు ఇస్తుంది. మీరు ఈ ఒక్క యాప్ని కలిగి ఉంటే విభిన్న ఫార్మాట్లను వినడానికి లేదా చదవడానికి మీకు వేర్వేరు యాప్లు అవసరం లేదు. ఈ యాప్ ప్రస్తుతం వివిధ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది. కీబో లేదా డాల్ఫిన్ ఈసీ రీడర్ వంటి ఇతర ఉచిత యాప్లు ఉన్నాయి. కానీ నాకు వ్యక్తిగతంగా ఇష్టమైనది వాయిస్ డ్రీమ్ రీడర్, ఎందుకంటే ఇది చాలా ఫార్మాట్లకు మద్దతు ఇస్తుంది మరియు ఇతర ఉచిత యాప్ల వలె స్టక్ అవ్వదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులు దీనిని ఉపయోగిస్తున్నారు. పెర్కిన్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ మరియు అంధుల కోసం ఉన్న ఇతర అంతర్జాతీయ సంస్థల నుండి చాలా మంది విద్యార్థులు కూడా ఈ ప్రత్యేక యాప్ని ఉపయోగిస్తున్నారు, ఎందుకంటే ఇది చాలా కాలంగా అందుబాటులో ఉంది. నేను ప్రస్తావించినట్లుగా ఈ యాప్ భారతీయ ప్రాంతీయ భాషలకు మద్దతు ఇవ్వడం లేదు. కానీ మీకు ప్రాంతీయ భాషా కంటెంట్ MP3 ఫార్మాట్ లేదా ఆడియో ఓన్లీ ఫార్మాట్లో ఉంటే అప్పుడు ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. కానీ టెక్స్ట్ ప్రాంతీయ భాషలో ఉంటే అది సపోర్ట్ చేయదు. కానీ మీరు ఎల్లప్పుడూ ఈ ట్యుటోరియల్ని వినడానికి ఎంచుకోవచ్చు, ఎందుకంటే ఇతర ఉచిత యాప్లు కూడా ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉంటాయి, కానీ విభిన్న యూజర్ ఇంటర్ఫేస్ని మీరు గుర్తించవచ్చు. ఈ ట్యుటోరియల్ని విన్న తర్వాత మీరు ఏదైనా ఉచిత యాప్ని ఇన్స్టాల్ చేయవచ్చు మరియు అదే లక్షణాలను ప్రయత్నించవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ కొద్దిగా భిన్నంగా ఉంటుందని నేను పేర్కొన్నాను. మీరు కొంచెం అన్వేషించవలసి ఉంటుంది, అయితే మీరు ఎప్పుడైనా ఆఫర్ ముగిసేలోపు కొనుగోలు చేయాలనుకుంటే దాన్ని కొనుగోలు చేయవచ్చు. కీబో వంటి ఉచిత యాప్లు కన్నడ వంటి ప్రాంతీయ భాషలను కూడా సపోర్ట్ చేస్తాయి.
ఇప్పుడు అది సపోర్ట్ చేసే అపరమైన ఫీచర్ల గురించి కొంచెం మాట్లాడుకుందాం. వాయిస్ డ్రీమ్ రీడర్ ప్రస్తుతం PDF, డైసీ టెక్స్ట్, డైసీ ఆడియోకు మాత్రమే మద్దతు ఇస్తుంది. డైసీ అంటే ఏమిటో మీకు తెలియకపోతే నేను మీకు డైసీ గురించి కొంచెం చెబుతాను. డైసీ యొక్క పూర్తి రూపం డిజిటల్ యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇది MP3 మరియు ఇతర ఆడియో ఫార్మాట్లకు ప్రత్యామ్నాయం. ఈ ఫార్మాట్ చాలా అవసరం మరియు అంధుడికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆడియో ఫైల్ మరియు డైసీ ఫైల్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, MP3 వంటి ఆడియో ఫైళ్లలో మీరు మొదటి నుండి చివరి వరకు ఒక క్రమంలో లేదా ఫార్వర్డ్ లేదా రివైండ్ చేసుకొని వినాలి. కానీ డైసీలో మీరు నావిగేషన్ వంటి అనేక ఇతర ఫీచర్లను కలిగి ఉన్నారు. మీరు డైసీ టెక్స్ట్ ఓన్లీ ఫార్మాట్ని కలిగి ఉంటే మీరు లైన్ ద్వారా లేదా పేజీ ద్వారా లేదా కంటెంట్స్ ద్వారా కూడా నావిగేట్ చేయవచ్చు. మీరు పర్టిక్యులర్ టెక్స్ట్ కోసం కూడా సెర్చ్ చేయవచ్చు. మీరు నావిగేట్ చేయడానికి పుస్తకాన్ని మూసివేసి తెరిచినప్పుడల్లా బుక్మార్క్ చేయవచ్చు మరియు ఆ బుక్మార్క్లను ఉపయోగించవచ్చు. డైసీ కూడా డైసీ టెక్స్ట్కు మాత్రమే మద్దతిస్తుంది. ప్లేన్ టెక్స్ట్ ఫైల్తో పోలిస్తే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది సేమ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. మీరు కంటెంట్ టేబుల్ ద్వారా కూడా నావిగేట్ చేయవచ్చు. కాబట్టి డైసీ టెక్స్ట్ ఏదైనా ఆడియో ఫార్మాట్ కంటే ఎప్పుడైనా మెరుగ్గా ఉంటుంది. వాయిస్ డ్రీమ్ రీడర్ డైసీ ఫైళ్లకు మద్దతు ఇస్తుంది. ఇది EPUB ఫైల్కు కూడా మద్దతు ఇస్తుంది. EPUB కూడా మరొక టెక్స్ట్ ఫార్మాట్. కానీ వాయిస్ డ్రీమ్ రీడర్ DRM లేని EPUB ఫైళ్లకు మాత్రమే మద్దతు ఇస్తుంది. కాబట్టి DRM అంటే అది డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్. అందుబాటులో ఉన్న కంటెంట్ను సవరించకుండా వ్యక్తులను నిరోధించడానికి డిజిటల్ హక్కుల నిర్వహణ ఉంది. పుస్తకాలు DRM ప్రొటెక్టెడ్ అయితే మీరు వాటిని సులభంగా షేర్ చేయలేరు మరియు మీరు కంటెంట్ను సవరించలేరు. ఇది మీ అల్మారాకి తాళం వేసినట్లే. కాబట్టి మీరు మీ అల్మారాకు తాళం వేస్తే లోపల ఉన్న వాటిని ఎవరూ యాక్సెస్ చేయలేరు. ఇది బుక్స్ మరియు మల్టీమీడియా మరియు ఇతర ఫార్మాట్ల కోసం పనిచేస్తుంది. కనుక ఇది DRM ప్రొటెక్టెడ్ అయితే వాయిస్ డ్రీమ్ రీడర్ మద్దతు ఇవ్వదు, కానీ అది DRM ప్రొటెక్టెడ్ కాకపోతే మాత్రమే వాయిస్ డ్రీమ్ రీడర్ EPUB ఫైళ్లకు మద్దతు ఇస్తుంది. వాయిస్ డ్రీమ్ రీడర్ ప్లేన్ TXT ఫైళ్లను కూడా సపోర్ట్ చేస్తుంది, లేదా మీరు లింక్ను షేర్ చేస్తే వెబ్ పేజీలో ఉన్న కంటెంట్ని కూడా చదవగలదు. ఇది వర్డ్ మరియు పవర్ పాయింట్ ఫార్మాట్లను కూడా చదవగలదు. ఇది అంధులకు ఉద్దేశించిన బుక్షేర్ మరియు అందరికీ ఉచిత లైబ్రరీ అయిన గుటెంబర్గ్ వంటి వివిధ లైబ్రరీల నుండి పుస్తకాలను కూడా డౌన్లోడ్ చేయగలదు. ఇది డ్రాప్బాక్స్, ఐక్లౌడ్ మరియు గూగుల్ డ్రైవ్ వంటి క్లౌడ్ సర్వీసెస్ నుండి పుస్తకాలను కూడా డౌన్లోడ్ చేయగలదు. ఐక్లౌడ్కి iOSలో మాత్రమే మద్దతు ఉంది. వాయిస్ డ్రీమ్ రీడర్ మీ డివైస్లో అందుబాటులో ఉన్న లోకల్ ఫైళ్లను లోడ్ చేయగలదు. నేను పేర్కొన్నట్లుగా వాయిస్ డ్రీమ్ రీడర్ విస్తృత శ్రేణి వినియోగదారులకు మద్దతు ఇస్తుంది. ఇది అంధులకు మద్దతు ఇస్తుంది, తక్కువ దృష్టి ఉన్నవారికి లేదా ఆటిజం ఉన్నవారికి లేదా డైస్లెక్సియా ఉన్నవారికి కూడా మద్దతు ఇస్తుంది. వాయిస్ డ్రీమ్ రీడర్ అందించే ఫీచర్ల గురించి కొంచెం ఎక్కువ తెలుసుకుందాం. మీరు ఆడియోను ప్లే చేస్తున్నప్పుడు ప్లే, పాజ్, ఫార్వర్డ్, రివైండ్ లేదా వాయిస్ పిచ్ మరియు స్పీడ్ని మార్చడం వంటి వివిధ ఆడియో నియంత్రణలు ఉన్నాయి. మీరు ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు లేదా మీరు ఏదైనా ఆడియో ప్లే చేస్తున్నప్పటికీ. ఇది ఫాంట్ పరిమాణం, ఫాంట్ లేదా రంగును మార్చడం మరియు స్పేసింగ్ కూడా మార్చడం వంటి విజువల్ ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. మీరు హైలైట్ కూడా చేయవచ్చు. వాయిస్ డ్రీమ్ రీడర్ మీ కోసం కంటెంట్ను చదువుతున్నప్పుడు అది మీకు కావలసిన దాన్ని హైలైట్ చేయగలదు. ఒక వాక్యం లేదా పదం వారీగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు కోరుకున్న విధంగా సెట్ చేయవచ్చు.
కొంతమందికి హైలైట్ ఫీచర్ అవసరం కావచ్చు. మీరు ఒక పర్టిక్యులర్ పుస్తకాన్ని సెర్చ్ చేసి వివిధ ఫోల్డర్లలో పుస్తకాలను అరేంజ్ చేయడం ద్వారా లైబ్రరీని నిర్వహించవచ్చు. మీరు మీ బుక్స్ను రీసెంట్లీ వ్యూడ్ లేదా అనేక ఇతర ఆప్షన్ల ఆధారంగా పుస్తకాలను ఫిల్టర్ చేసుకొని ఒక లైబ్రరీ పద్ధతిలో బుక్స్ను అరేంజ్ చేసుకొనవచ్చు. మీరు బుక్మార్క్ల ద్వారా బుక్మార్క్ చేసి నావిగేట్ చేసుకోవచ్చు. మీరు మీ నోట్స్ను యాడ్ చేయవచ్చు మరియు వాటిని తర్వాత ఎక్స్పోర్ట్ చేయవచ్చు. మనం తదుపరి ఎపిసోడ్ నుండి టాక్బ్యాక్తో ఈ లక్షణాలన్నింటినీ గురించి వివరంగా నేర్చుకుంటాము. ఈ ఎపిసోడ్లో వాయిస్ డ్రీమ్ రీడర్ అంటే ఏమిటి మరియు వాయిస్ డ్రీమ్ రీడర్ అందించే ఫీచర్లు ఏమిటో తెలుసుకున్నాము. మీరందరూ ఈ ఎపిసోడ్ని ఆస్వాదించారని ఆశిస్తున్నాను. తరువాతి ఎపిసోడ్లో కలిసే వరకు జాగ్రత్త వహించండి. బై బై.